Hello everyone, welcome to Groups Master. This is APPSC Group 1 Mains Revision Series, Paper 5 Science and Technology, Topic 3.2. Previous topics ఎవరైనా చూడకపోతే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడొచ్చు, అందులో ఉంటాయి. ఈ టాపిక్ 3.2లో మనం శాటిలైట్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఇండియా గురించి రివైజ్ చేయబోతున్నాం. ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ www.groupsmaster.com. This website mainly useful for you in your APPSC and UPSC civil services examination preparation. శాటిలైట్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఇండియా, శాటిలైట్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఫస్ట్ మీరు శాటిలైట్ అంటే ఏంటో డిఫైన్ చేయాల్సి ఉంటుంది. సో శాటిలైట్ ఈజ్ అన్ ఆర్టిఫిషియల్ బాడీ placed in an orbit around the earth or moon or another planet in order to collect information and mainly used for the communication purposes. అంటే శాటిలైట్ అనేది ఒక ఆర్టిఫిషియల్ బాడీ అనమాట. మనం మీ అందరికీ తెలిసిందే, ప్రిలిమ్స్లో చదివే ఉంటారు. ఇట్ ఆర్బిట్స్ అరౌండ్ ఎర్త్ ఆర్ మూన్ ఆర్ ఎనీ అదర్ ప్లానెట్ ఆర్ ఎనీ అదర్ సెలెస్టియల్ ఆబ్జెక్ట్ ఇన్ ఆర్డర్ టు కలెక్ట్ ఇన్ఫర్మేషన్ ఆర్ యూజ్ టు అండ్ ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ద కమ్యూనికేషన్ పర్పస్. సో ఇండియన్ శాటిలైట్ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు స్టార్టెడ్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ Indian National Committee for Space INCOSPAR అంటాం బై జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీలో INCOSPAR అనేది అప్పుడు ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఇప్పుడు 1962లో దీంట్లో కీ రోల్ ప్లే చేసిన ఎవరో డాక్టర్ విక్రమ్ సారాభాయ్. ఈ రికగ్నైజ్ ద నీడ్ ఇన్ ద స్పేస్ రీసెర్చ్ అండ్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఇట్స్ ఎస్టాబ్లిష్మెంట్. లాటర్ INCOSPARని ఇస్రోగా మార్చారు ఇన్ 1969 August 15, బట్ స్టిల్ ఇట్ వర్క్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కంట్రోల్లోనే ఉండేది. నెక్స్ట్ ఇన్ 1972లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హెడ్ సెటప్ స్పేస్ కమిషన్ and also Department of Space and brought ISRO under the Department of Space. So ISRO Department of Space control lo panchastadi. Department of Space directly responsible and directly inform entire matter related to the space technology of India to Prime Minister of India. Next, ISRO built India's revision series. So chala fast ga veltam. ISRO built India's first satellite Aryabhatta anedi India's first satellite anamata. It was launched by the Soviet Union rocket on 19th April 1975. Next is Rohini series. In 1980, Rohini became the first satellite to be placed in an orbit by an Indian-made launch vehicle. India తయారు చేసిన లాంచ్ వెహికల్ ద్వారా. ఇంతకుముందు సోవియట్ యూనియన్ కదా రాకెట్స్ యూజ్ చేశారు. ఇప్పుడు ఇండియా తయారు చేసిన ఆల్రెడీ సాటిలైట్ లాంచ్ వెహికల్, దాన్ని SLV అని పెట్టింది. అందులో SLV-3 ద్వారా రోహిణి సాటిలైట్ని లాంచ్ చేశారు. సో దిస్ ఇస్ ద ఫస్ట్ సాటిలైట్ టు బి ప్లేస్డ్ ఇన్ ద ఆర్బిట్ బై అన్ Indian-made లాంచ్ వెహికల్. లాటర్ ఇస్రో తర్వాత ఏమేం చేసింది? Later ISRO built augmented satellite launch vehicle ASLV in order to increase the payload capacity from 40 kg to 150 kg. That is 3 times that of SLV-3 for low Earth orbits. Later ISRO developed Polar Satellite Launch Vehicle PSLV for launching satellites into polar orbits. Next developed Geosynchronous Satellite Launch Vehicle GSLV for placing satellites into geosynchronous transfer orbits GTO. India successfully launched GSAT-14. Next, GSAT-14 important satellite because it is used indigenously developed cryogenic engine using a GSLV D5 rocket. Next, మనం ఇన్సాట్ సిరీస్ గురించి ఫస్ట్ చెప్తున్నాం అనమాట. ఎందుకంటే ఇన్సాట్ సిరీస్ కమ్యూనికేషన్ బేస్డ్ శాటిలైట్ సిస్టమ్ అనమాట. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ శాటిలైట్ ప్రోగ్రామ్స్ ఆఫ్ ఇండియా. established in 1983లో స్టార్ట్ చేశారనమాట విత్ కమిషనింగ్ ఆఫ్ ఇన్సాట్ 1B. ద ఇండియన్ నేషనల్ శాటిలైట్ సిస్టమ్ ఇన్సాట్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డొమెస్టిక్ కమ్యూనికేషన్ శాటిలైట్ సిస్టమ్స్ ఇన్ ఏషియా పెసిఫిక్ రీజన్. ఏషియా పెసిఫిక్ రీజన్ అని ఇన్సాట్ సిస్టమ్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డొమెస్టిక్ కమ్యూనికేషన్ శాటిలైట్ సిస్టమ్. సో ఇన్సాట్ సిస్టమ్ మెయిన్లీ ఏం చేస్తుంది, ఏ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది? టెలికమ్యూనికేషన్స్, టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్, శాటిలైట్ న్యూస్ గ్యాదరింగ్. సో సొసైటల్ అప్లికేషన్స్ ఏమైనా ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్, టెలిమెడిసిన్, వెదర్ ఫోర్కాస్టింగ్, డిసాస్టర్ వార్నింగ్, సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఫర్ డిసాస్టర్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా ఇన్సాట్ సిరీస్ కమ్యూనికేషన్ శాటిలైట్ సిస్టమ్ కనుక ఇన్సాట్ సిరీస్ శాటిలైట్స్ అని ప్రొవైడ్ చేస్తాయి. నెక్స్ట్ ఈజ్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ సిరీస్ IRS సిరీస్. IRS శాటిలైట్స్ ఆర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. మన న్యాచురల్ రిసోర్సెస్ మానిటర్ చేయడానికి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ యూజ్ చేస్తారు. So the IRS satellites provides remotely sensed data for applications in areas of agriculture, hydrology, geology, drought, flood monitoring, marine studies, snow studies, land use, etc. IRS 1A అనేది ఫస్ట్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఇండియాది. ఇట్ వాజ్ లాంచ్డ్ ఇంటూ పోలార్ సింక్రోనస్ ఆర్బిట్ ఇన్ 1988 ఫ్రమ్ సోవియట్ రాకెట్. నెక్స్ట్ IRS సిరీస్లో చాలా శాటిలైట్స్ వచ్చాయి. అవి ఒకవేళ మీరు ఎగ్జాంపుల్స్లో మెన్షన్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. సో ఇవి రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ బేస్డ్ శాటిలైట్స్ అనమాట. సో ద లాటర్ వెర్షన్స్ తర్వాత ఏం చేశారంటే ఈ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ని థీమ్ బేస్డ్గా డిజైన్ చేసి పెడదాము, ప్రతిదీ IRS 1 IRS 2 అని అలా ఇవ్వకుండా అని చెప్పి వీటిని ఏం చేశారు, ఓషన్ సాట్ సిరీస్, రిసోర్సెస్ సిరీస్, రీసాట్ సిరీస్, కార్టోసాట్ సిరీస్ అని ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ సిరీస్ ప్రోగ్రామ్స్ని థిమాటిక్ బేస్డ్గా, అంటే దే ఆర్ నేమ్డ్ బేస్డ్ ఆన్ ద థీమ్ ఆర్ ఏరియా ఆఫ్ అప్లికేషన్. దే ఆర్ రీనేమ్డ్ ఇంటూ ఓషన్ సాట్, రిసోర్స్ సాట్, రీసాట్ అండ్ కార్టోసాట్ సిరీస్. For example, resource sat series and reset
series are useful for land and water resource applications. OceanSat series satellites దేనికి ఓషన్ ఆర్ అట్మాస్ఫిరిక్ని స్టడీ చేయడానికి యూజ్ చేసే శాటిలైట్స్ ఓషన్సాట్ సిరీస్ శాటిలైట్స్ అనేవారు. కార్టోసాట్ సిరీస్ ఏమంటున్నారు, యూజ్డ్ ఫర్ ద లార్జ్ స్కేల్ మ్యాపింగ్ అప్లికేషన్స్కి కార్టోసాట్ సిరీస్ శాటిలైట్స్ యూజ్ చేస్తున్నారు అనమాట. అంటే జస్ట్ ఇదంతా రీనేమింగ్ అనమాట. ఇవన్నీ కూడా మన రిమోట్ సెన్సింగ్ శాటిలైట్లోకే వస్తాయి. సో ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ని మనం ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ అని కూడా అంటాం. నెక్స్ట్, ఇండియా బిగాన్ డెవలప్మెంట్ ఆఫ్ IRS satellite program to support national economy in the areas of agriculture, water resources, forestry, ecology, geology, watersheds, marine fisheries, coastal management, weather forecasting, natural calamities and disaster management. IRS అప్లికేషన్స్ ఏ ఫీల్డ్స్లో యూజ్ చేస్తారనేది సింపుల్గా ఒక సింగిల్ లైన్లో మెన్షన్ చేయడం జరిగింది. మీకు కావాలంటే పాయింట్ యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, రాడార్ ఇమేజింగ్ శాటిలైట్స్. మనకి ఇంతకు ముందు కూడా చెప్పాను, పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ డిస్కస్ చేస్తున్నప్పుడు, అలాగే ఇస్రో గురించి చేస్తున్నప్పుడు మనకి రాడార్ ఇమేజింగ్ శాటిలైట్స్ అనేది రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్తో కంపేర్ చేస్తే చాలా మటుకు శాటిలైట్స్ క్లౌడ్స్ అడ్డంగా ఉంటే మనకి ఆబ్జెక్ట్ ఏంటి అనేది ఒక పిక్చర్ ఇవ్వలేకపోతున్నాయి. సో రాడార్ బేస్డ్ అయితే మాత్రం చాలా క్లియర్గా ఇస్తుంది. అందుకు ఈ శాటిలైట్స్ని డెవలప్ చేస్తుంది ఇస్రో. దిస్ ఆర్ ద ఫస్ట్ ఆల్ వెదర్, ఏ వెదర్లోనైనా సరే మనకు ఇమేజ్ని ఇస్తుంది అనమాట. ఆల్ వెదర్ రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ బిల్డ్ బై ఇస్రో. దే ప్రొవైడ్ ఆల్ వెదర్ సర్వేలెన్స్ యూజింగ్ సింథటిక్ అపర్చర్ రాడార్స్, సార్ని యూజ్ చేస్తాయి అనమాట. ఇట్స్ మెయిన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్ అగ్రికల్చర్, పర్టికులర్ ప్యాడీ మానిటరింగ్ ఇన్ ఖరీఫ్ సీజన్, మేనేజ్మెంట్ ఆఫ్ న్యాచురల్ డిసాస్టర్స్ లైక్ ఫ్లడ్ అండ్ సైక్లోన్. ఇంతవరకు ఇందులో సిరీస్లో లాంచ్ చేసింది రీసెట్ 1, 2, రీసెట్ 2B, రీసెట్ 2BR1. దీస్ లాస్ట్ 2 ఆర్ రీసెంట్ 1 శాటిలైట్స్ ఆర్ లాంచ్ సో ఫార్. నెక్స్ట్, సౌత్ ఏషియా శాటిలైట్. మనకి ఈ సౌత్ ఏషియా శాటిలైట్ GSAT-9 అని కూడా అంటారు, అలాగే సార్క్ శాటిలైట్ అంటారు. మెయిన్గా దీన్ని సార్క్ శాటిలైట్ ఎందుకంటారంటే ఇస్రో లాంచ్ చేసే శాటిలైట్ ఫర్ ద కమ్యూనికేషన్ మెటీరాలజీ అప్లికేషన్స్ ఆఫ్ సార్క్ రీజన్. సార్క్ రీజియన్కి కమ్యూనికేషన్ ప్రొవైడ్ చేయడానికి, మెటీరాలజీ అంటే వెదర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడానికి మెయిన్లీ ఫర్ ద సార్క్ రీజన్ కోసం ఇండియా లాంచ్ చేసింది అనమాట, కమ్యూనికేషన్ పర్పస్. దట్స్ వై ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ సార్క్ శాటిలైట్. ఇట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అండ్ టెలిమెడిసిన్, టెలి ఎడ్యుకేషన్, బ్యాంకింగ్ అండ్ టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్. నెక్స్ట్ ఈజ్ ఎడ్యుకేషన్ శాటిలైట్. ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఆల్రెడీ ఇస్రో డెడికేటెడ్ శాటిలైట్ ఒకటి లాంచ్ చేసింది, దాన్ని GSAT-3 అంటారు, లేకపోతే EduSat అంటారు. ఫర్ ద శాటిలైట్ డెడికేటెడ్ టు ద ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇట్ ఫెసిలిటేటెడ్ ద ప్రొవిజన్ ఆఫ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ సర్వీసెస్ టు రూరల్ స్టూడెంట్స్ త్రూ ఇస్రోస్ టెలి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. అలాగే టెలిమెడిసిన్ ప్రోగ్రామ్ కూడా ఉన్నది ఇస్రోకి. నెక్స్ట్, యూనివర్సిటీ ఆర్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్ శాటిలైట్స్. ISRO has influenced the educational institutions by its activities like making satellites for communication, remote sensing and astronomy. ఇస్రో చంద్రయాన్ 1 లాంచ్ చేసిన తర్వాత చాలా క్యూరియాసిటీ పెరిగింది యూనివర్సిటీస్లోని, అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో. సో వాళ్ళు కూడా చిన్న చిన్న శాటిలైట్స్ డెవలప్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇస్రో తన లాంచ్ వెహికల్స్ PSLV, GSLV వెళ్తున్నప్పుడు ఈ శాటిలైట్స్ని కూడా పార్ట్తో పాటు తీసుకెళ్ళి స్పెసిఫిక్ ఆర్బిట్స్లో డిప్లాయ్ చేస్తున్నారు అనమాట. సో దీనివల్ల యూనివర్సిటీ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎంకరేజ్ చేస్తుంది ఇస్రో. సో అందులో వచ్చిన ఆ సిరీస్లో వచ్చిన శాటిలైట్స్ ఏంటి, కలాంసాట్ V2, ప్రథమ్, సత్యభామ శాట్, స్వయం ఎక్సెట్రా ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ యూనివర్సిటీ ఆర్ అకాడమిక్ ఇన్స్టిట్యూట్ శాటిలైట్స్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఈజ్ ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్స్. మీకు ఇంతకుముందు సౌండింగ్ రాకెట్స్ గురించి చెప్పాం. సౌండింగ్ రాకెట్స్ని మెయిన్గా ఇస్రో ఎక్స్పెరిమెంటల్ పర్పస్కి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అనమాట, లియో అంటే లో ఎర్త్ ఆర్బిట్స్లోకి పంపించి. సో ఇస్రో టైమ్ టు టైమ్ హ్యాస్ లాంచ్డ్ మెనీ స్మాల్ శాటిలైట్స్ మెయిన్లీ ఫర్ ద ఎక్స్పెరిమెంటల్ పర్పసెస్. Their experiment include remote sensing, atmospheric studies, payload development, orbit controls, recovery technology, etc. సో ఇవన్నీ ఎక్స్పెరిమెంటల్ శాటిలైట్స్ యూజ్ చేసుకుంటూ ఉంటుంది అనమాట కొన్ని శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని. అందులో సౌండింగ్ రాకెట్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంది. నెక్స్ట్, శాటిలైట్ నావిగేషన్. శాటిలైట్స్ని యూజ్ చేసి నావిగేషన్ అనమాట. సో నావిగేషన్ పర్పస్ కోసం ఏ శాటిలైట్స్ని లాంచ్ చేసింది, ఇంతవరకు ఏమైనా డెవలప్ చేసిందో చూద్దాం. మనకి రెండు దానికి మెయిన్గా ఉంటాయి అనమాట. ఒకటి గగన్, ఇంకోటి ఏమో నావిక్, IRNSS అంటారు. ISRO is committed to provide the satellite-based navigation services to meet the emerging demands of the civil aviation requirements and also to meet the user requirements. మన సివిలియన్ పర్పస్కి మెయిన్గా ఈ సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్ కోసం 2 నావిగేషన్ శాటిలైట్స్ తీసుకొచ్చింది. అవేంటి, ఇన్ ఆర్డర్ టు మీట్ ద సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్ ISRO was jointly working with the Airport Authority of India in order to establish Gagan system. సో గగన్ అంటే GPS aided geo augmented navigation system. సో మన సివిలియన్ పర్పసెస్ కోసం ఏంటి, టు మీట్ ద యూజర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ మనకి GPS ఉంది కదా, దాన్ని బేస్ చేసుకుని అనమాట. అంటే US GPS లాంటిది IRNSS, నావిక్ అంటారు. పొజిషనింగ్, నావిగేషన్, టైమింగ్ సర్వీసెస్ బేస్డ్ ఆన్ ద ఇండిజినస్ సిస్టమ్. ISRO ఎస్టాబ్లిష్డ్ రీజనల్ శాటిలైట్ నావిగేషన్ సిస్టమ్ కాల్డ్ IRNSS. మనకి స్పెసిఫిక్ పొజిషన్, GPS లొకేషన్స్ ప్రొవైడ్ చేయడం కోసం ఏమించో మనకి ఇస్రో ఏమించో నావిక్ శాటిలైట్ సిస్టము డిజైన్ చేసింది అనమాట. ఈ రెండు ఏంటో ఒకసారి చూద్దాం.
Gagan system. Its main objective is to provide satellite-based navigation services with accuracy for better air traffic management over Indian airspace. మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇస్రోతో టైఅప్ అయ్యి ఒక శాటిలైట్ కావాలని అడిగింది. ఏంటంటే అది గగన్ అనమాట. గగన్ ఏం చేస్తుందంటే మెయిన్ మనకి పైలట్స్ యాక్యురేట్గా ల్యాండ్ అవ్వడానికి, అలాగే ఫ్లైట్స్ ఎయిర్ ట్రాఫిక్ని కంట్రోల్ మేనేజ్ చేయడానికి యాక్యురేట్ లెవెల్స్లో ఈ పొజిషనింగ్ అనేది యూజ్ చేసుకోవాలి, నావిగేషన్ అనేది యూజ్ చేసుకోవాలి సర్వీసెస్ అని చెప్పి మనకి ఎయిర్పోర్ట్ ఆఫ్ అథారిటీకి ఇస్రో అనేది గగన్ శాటిలైట్ అనేది లాంచ్ చేస్తుంది. గగన్ శాటిలైట్ అనేది డెవలప్ చేసింది అనమాట. నెక్స్ట్ IRNSS నావిక్. ఇట్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ టు ప్రొవైడ్ రిలయబుల్ పొజిషన్, నావిగేషన్, టైమింగ్ సర్వీసెస్ ఓవర్ ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్ టు ప్రొవైడ్ ఫెయిర్లీ గుడ్ యాక్యురసీ టు ద యూజర్. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, GPS బేస్డ్ లొకేషన్ కోసం, నావిగేషన్ పర్పస్ కోసం IRNSS నావిక్ చేసింది. అయితే దీంట్లో టూ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయన్నమాట. ఒకటి స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీసెస్ అండ్ రిస్ట్రిక్టెడ్ సర్వీసెస్. రిస్ట్రిక్టెడ్ సర్వీసెస్ అంటే అది మెయిన్లీ ఫర్ ఆథరైజ్డ్ యూజెస్ అనమాట, మిలిటరీ పర్పసెస్కి యూజ్ చేస్తుంది. అంటే మిలిటరీ పర్పసెస్కి ఆ నావిగేషన్ లొకేషన్స్ ప్రొవైడ్ చేస్తుంది అన్న. స్టాండర్డ్ పొజిషనింగ్ సర్వీస్ SPS అంటే అది ఫర్ సివిలియన్ పర్పస్కి అనమాట. ఇది సివిలియన్ పర్పస్కి, ఇది మిలిటరీ పర్పస్కి. సో నావిక్లో టూ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి. అయితే ఇందులో టోటల్ 9 శాటిలైట్స్ లాంచ్ చేసింది. 9లో 8 ఆపరేషనల్ అనమాట. సో ఫర్ PSLV C-39 తీసుకెళ్ళిన IRNSS 1H అనే శాటిలైట్ అన్సక్సెస్ఫుల్. ఈ శాటిలైట్ ఆర్బిట్కి రీచ్ అవ్వలేకపోయింది. సో వెంటనే ఈ IRNSS 1H లాంచ్ చేసింది. ఇట్ సక్సెస్ఫుల్లీ లాంచ్ ఇన్ టు స్పేస్. నెక్స్ట్ ఇస్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్. మనకి హ్యూమన్స్ని స్పేస్లోకి తీసుకెళ్లాలనే ప్రోగ్రామ్ అంటే ఆల్రెడీ ఇస్రో 2007లోనే స్టార్ట్ చేసింది దాని కాన్సెప్ట్ని. ఇట్స్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఇస్ టు సెండ్ హ్యూమన్స్ టు డెస్టినేషన్స్ ఫ్రమ్ లో ఎర్త్ ఆర్బిట్స్ అండ్ బియాండ్. ఫస్ట్ లోయర్ లియో అంటే లో ఎర్త్ ఆర్బిట్స్ పంపించాలి, ఆ తర్వాత దానికన్నా ఎక్కువ ఆర్బిట్స్లోకి హ్యూమన్స్ని పంపించాలని ఇస్రో అప్పుడే ఇప్పుడు 2007లోనే ఈ ప్రోగ్రామ్ని డెవలప్ చేసింది. దీనికి కావాల్సిన టెక్నాలజీ కోసం అప్పటి నుంచి వర్క్ చేస్తుంది అనమాట. నీడ్ టు లాంచ్ మనకి ఏం కావాలి, క్రూడ్ ఆర్బిట్ స్పేస్ క్రాఫ్ట్ని లో ఎర్త్ ఆర్బిట్లో పంపించాలంటే మనకు 2 టైప్స్ ఆఫ్ టెక్నాలజీ చాలా నెససరీ. అది క్రూ మాడ్యూల్ అట్మాస్ఫిరిక్ రీఎంట్రీ ఎక్స్పెరిమెంట్ అండ్ క్రూ ఎస్కేప్ సిస్టమ్ టెక్నాలజీ. సో వీటిని ఆల్రెడీ ఇస్రో టెస్ట్ చేసింది. ద హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ని ఏమని నేమ్ చేసింది, గగన్యాన్ అని నేమ్ చేసింది. ద గగన్యాన్ స్పేస్ క్రాఫ్ట్ ఈస్ బీయింగ్ డిజైన్ టు క్యారీ 3 people అండ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు లాంచ్ ఇన్ December 2021 కల్లా లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు. అయితే అంతకన్నా ముందు అన్క్రూడ్ అంటే క్రూ లేకుండా స్పేస్ క్రాఫ్ట్ని లాంచ్ చేద్దాం ఫస్ట్ అని ఎప్పుడు ప్లాన్ చేశారు, December 2020కి లాంచ్ చేద్దాం ప్లాన్ చేశారు. బట్ రీసెంట్గా ఇస్రో అనౌన్స్ చేసింది ఈ అన్క్రూడ్ గగన్యాన్ లాంచ్ నుంచి డిలే అయింది బికాస్ ఆఫ్ కోవిడ్ పాండమిక్ ఇన్ ఇండియా. నెక్స్ట్ రీయూజబుల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ, RLVDD అంటాము. ఇది టెస్ట్ డెమాన్స్ట్రేషన్ ప్రోగ్రామ్స్ అనమాట. రీసెంట్గా టెస్ట్ చేస్తుంది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే శాటిలైట్ని మళ్ళీ ఎయిర్ప్లేన్ ఎలా అయితే ఫ్లైట్స్ ఎలాగైతే ల్యాండ్ అవుతాయో అలాగా ఆ వెహికల్ మళ్ళీ తిరిగి మన ఎర్త్ అట్మాస్ఫియర్లోకి రీఎంట్రీ ఇచ్చి ల్యాండ్ అవుతుంది అనమాట. సాఫ్ట్ ల్యాండింగ్ మళ్ళీ మన రన్వేస్ మీద. దీనికి ఈ టెక్నాలజీ అంతా టెస్ట్ చేస్తుంది అనమాట. ఇట్ ఈస్ ఎ సిరీస్ ఆఫ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ మిషన్స్ దట్ హ్యావ్ బీన్ కన్సిడర్డ్ ఎ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ రియలైజింగ్ 2 stage 2 orbit. 2 stage 2 orbit అంటే ఏంటంటే మనకి ఫస్ట్ స్టేజ్లో కన్సిక్యూటివ్గా వెళ్ళి అంటే ఫస్ట్ స్టేజ్లోని ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ స్టేజ్ అనేది సెకండ్ స్టేజ్ అనేది ఫస్ట్ స్టేజ్ నుంచి డిటాచ్ అయిపోద్ది అనమాట. డిటాచ్ అయిపోయి అక్కడ నుంచి సెకండ్ స్టేజ్ మాత్రమే ఆపరేషన్లో ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ స్టేజ్ ఆల్రెడీ డ్రై మాస్ అనమాట. అంటే మీకు ఫస్ట్ స్టేజ్లో ఉన్న ఎక్విప్మెంట్ అంతా కూడా మీకు ఇంక యూజ్ లేదు. సో దాన్ని సెకండ్ స్టేజ్ వెహికల్ క్యారీ చేసుకొని వెళ్ళడం అన్నెసెసరీ అనమాట. అందుకు అక్కడి నుంచి సెకండ్ స్టేజ్ డిటాచ్ అయిపోయి తన మటుకు అది ఆర్బిట్లోకి వెళ్తూ ఉంటుంది. దాన్ని 2 stage 2 orbit అంటారు. ఇది కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట ఈ టెక్నాలజీ. సో ఏ వింగ్డ్ రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ హ్యాస్ బీన్ కాన్ఫిగర్డ్ టు యాక్ట్ యాజ్ ఎ ఫ్లయింగ్ టెస్ట్ బెడ్ టు ఎవాల్యుయేట్ వేరియస్ టెక్నాలజీస్ నేమ్లీ హైపర్సోనిక్ ఫ్లైట్, autonomous landing, powered cruise flight, hypersonic flight using air breathing propulsion. ఇందులోనే మనకి స్క్రామ్ జెట్ టెక్నాలజీ డెవలప్ చేస్తున్నారు. నెక్స్ట్ స్మాల్ శాటిలైట్స్ అనమాట. మనకి ఇస్రో స్మాల్ శాటిలైట్స్ టైమ్ టు టైమ్ స్మాల్ శాటిలైట్ ప్రాజెక్ట్ ఒకటి టేకప్ చేసింది. ఇట్ ఎన్విజెస్ టు ప్రొవైడ్ ప్లాట్ఫామ్ ఫర్ స్టాండ్ అలోన్ పేలోడ్స్ ఫర్ ఎర్త్ ఇమేజింగ్ అండ్ సైన్స్ మిషన్స్ కోసం. అయితే ఇవి ఇండియన్ మినీ శాటిలైట్ 1 అండ్ ఇండియన్ మినీ శాటిలైట్ IMS-2 బస్ అని 2 kinds ఆఫ్ బస్సెస్ కాన్ఫిగర్ చేసింది, ఇంతవరకు డెవలప్ చేసింది ఇన్ ఆర్డర్ టు టేక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పేలోడ్స్. అందులో మనకి ఎగ్జాంపుల్స్ ఏంటి, మైక్రోసాట్ అండ్ యూత్సాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్మాల్ శాటిలైట్స్. నెక్స్ట్ as ఇంటర్ప్లానెటరీ మిషన్. ఇంటర్ప్లానెటరీ శాటిలైట్స్ ఇంతవరకు లాంచ్ చేసినవి ఏంటి, చంద్రయాన్ 1 లూనార్ ఆర్బిట్. ఇస్రోస్ అంటే లూనార్ ఆర్బిటర్ చంద్రయాన్ 1
on 22nd October 2008, it has discovered lunar water in form of ice. And also Mars orbiter mission was launched on 5th November 2013, which entered into Mars orbit on 24th September 2014. ఈ రెండు ఇంటర్ప్లానెటరీ శాటిలైట్స్. రీసెంట్ వన్ చంద్రయాన్ 2 సాఫ్ట్ ల్యాండింగ్ మిస్ అయింది, బట్ ఇమీడియట్గా చంద్రయాన్ 3 అని టేకప్ చేసింది. మనం ఇంతకుముందు చూసాం ఇస్రో యాక్టివిటీస్ అండ్ అచీవ్మెంట్స్ వీడియోలో. నెక్స్ట్ స్పేస్ స్టేషన్. ఇస్రో స్పేస్ స్టేషన్ని బిల్డ్ చేయాలని కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది. అయితే ఇది గగనయాన్ తర్వాత స్టార్ట్ చేస్తారు. ఆల్రెడీ మన ఇస్రో చైర్మన్ కే శివన్ ఆల్రెడీ చెప్పారు, ఇండియా విల్ నాట్ జాయిన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ప్రోగ్రామ్. ఆల్రెడీ ISS నుంచి మనకి లియో ఆల్లోయత్ ఆర్బిట్లో ఆల్రెడీ ఆర్బిట్ అవుతుంది. ఇండియా అందులో జాయిన్ అవ్వదు. ఇండియా విల్ బిల్డ్ హిస్ ఓన్ స్పేస్ స్టేషన్. 20 టన్ స్పేస్ స్టేషన్ ఇండియా బిల్డ్ చేస్తుందని చెప్తున్నారు. ఇది గగనయాన్ తర్వాత అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనకి న్యూస్లో ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్. We are concluding this video now. Please subscribe to our channel Groups Master if you really like this video, and also press the bell icon for regular updates and notification. Please like and share this video with your friends. Thank you very much.